నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మహాలక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు అందించే అన్న ప్రసాదాలు నాణ్యంగా ఉండాలని ఈవో శ్యామలరావు. వైద్యుల నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి మృతి. పాము కాటుకు గురైన తమ తండ్రికి సరైన సమయంలో వైద్య చికిత్స అందలేదని మండిపడిన మృతుని కుమారుడు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు కేటాయించడం అభినందనీయం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్. తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా నారపురెడ్డి మౌర్య బాధ్యతల స్వీకరణ. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత. తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు అందించే అన్న ప్రసాదాల రుచిని పెంపొందించేందుకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు రైస్ మిల్లర్లను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో సమావేశ మందిరంలో టీటీడీ బియ్యం సరఫరా చేస్తున్న రైస్ మిల్లర్లతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు బియ్యం సేకరణ సమయంలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించడంలో దోహదపడే అంశాలను ఇవ్వాలని కోరారు. తద్వారా టెండర్లకు ఆహ్వానించే సమయంలో వాటిని చేర్చవచ్చునని అన్నారు. అన్నం రుచిని పెంపొందించేందుకు రైస్ మిల్లర్లు పలు సూచనలు చేశారు. ఇందులో ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదంలో వంట పరికరాలు దశాబ్దన్నర కాలం నాటివి కావడంతో వాటి స్థానంలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఈవో స్పందిస్తూ ఇప్పటికే టీటీడీ ఈ విషయమై ఆలోచన చేసిందని, త్వరలో వంటశాలను ఆధునీకరించనున్నట్లు ఈవో తెలిపారు. బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎంఎస్ఎంఈ వంటి ప్రాధాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం చైర్మన్ హోదాలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎల్డీఎం విశ్వనాథ్ రెడ్డి, ఆర్బీఐ ఎల్డీఓ పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ జి రాంప్రసాద్ వివిధ బ్యాంకు అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయం, విద్య, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు ప్రాధాన్యతను ఇస్తూ బ్యాంకర్లందరూ రుణాలను మంజూరు చేయడంతో పాటు నిర్దేశించబడిన లక్ష్యాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కౌలు రైతులు, కార్డుదారులకు క్రాప్ లోన్కి సంబంధించిన రుణాలను బ్యాంకర్లు సకాలంలో మంజూరు చేయాలని తెలిపారు. కౌలు రైతులు కార్డులను రెన్యువల్ చేసుకోవాల్సిన కౌలు రైతులను గుర్తించి రెన్యువల్ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు రుణాలు మంజూరు చేయడంలో ఎలాంటి జాప్యం చేయరాదని తెలిపారు. బ్యాంకర్లు ప్రభుత్వ ప్రాధాన్యత గల పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యం మేరకు రుణాలను మంజూరు చేయాలని తెలిపారు. జిల్లాలో ఫైనాన్స్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని తెలిపారు. అనంతరం యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ 2024-25 బుక్లెట్ ను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి విడుదల చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా, అదేవిధంగా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీగా నారపురెడ్డి మౌర్య బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు అధికారికంగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కౌన్సిల్ సహకారంతో అధికారులను, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ తిరుపతి నగరాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని విభాగాల అధిపతులతో జరిగిన సమావేశంలో అన్ని విభాగాలకు సంబంధించిన విషయాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. అధికారులతో కమిషనర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరాభివృద్ధికి కలిసికట్టుగా సమన్వయంతో పనిచేద్దామని సూచించారు. నూతన కమిషనర్ మౌర్యకు అధికారులు, సిబ్బంది, పలువురు కార్పొరేటర్లు స్వాగత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, కేఎల్ వర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్యాచ్ చెందిన ఐఏఎస్ ఆఫీసర్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇంతకుముందు జేసీ చేశాను. ఎప్పుడైనా జేసీ ముందు కానీ జేసీ తర్వాత కానీ మున్సిపల్ కార్పొరేషన్లో చేయాలనేది నా ఒక ఆపర్చునిటీగా నేను తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇష్యూస్, ఈ లోకల్ బాడీలోని ఇష్యూస్ ఇవన్నీ కూడా నేను కలెక్టర్ ముందు తెలుసుకుంటే తర్వాత నా కలెక్టర్ అయిన తర్వాత కూడా ఇవన్నీ హెల్ప్ఫుల్గా ఉంటాయనేసి ఆ ఉద్దేశంతో మున్సిపల్ కమిషనర్ జేసీ తర్వాత తీసుకోవడం జరిగింది.
ఇక్కడ ముఖ్యంగా అంటే నాకు ముందు కమిషనర్ గారు ఏం చెప్పారంటే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎక్కువగా ఉందని చెప్పారు. అది నా ప్రియారిటీ, ఇమీడియట్ ప్రియారిటీ. అవి కాక ఇక్కడ యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి తిరుపతిలో శానిటేషన్, క్లీన్లీనెస్ అండ్ ప్రజలకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి ఒక వారంలో నాకు అర్థమవుతాయి. అండ్ ఈ రివ్యూ మీటింగ్స్లో కూడా ఏవి ఇష్యూస్ ఏవి ప్రియారిటైజ్ చేయాలో ఆ ఇష్యూస్ని ప్రియారిటైజ్ చేసి, అలాగే రెగ్యులర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కాకుండా పబ్లిక్ స్పేసెస్ని డెవలప్మెంట్ చేయడం అనేది కూడా ఒక ప్రియారిటీలా తీసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. తిరుపతి నగరంలోని శ్రీకృష్ణాష్టమి సందర్భంగా 3 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, ఈ వేడుకల్లో నగరంలోని యువకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు కోరారు. తిరుపతి నగరంలోని తుడా కార్యాలయంలో బుధవారం అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆగస్టు 26న శ్రీకృష్ణాష్టమి సందర్భంగా 24 నుంచి వేడుకలు నిర్వహించడానికి నగరంలోని తుడా మైదానంను కేటాయించాలని తుడా వైస్ ఛాన్సలర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం తుడా మైదానంలో 3 రోజుల పాటు వేడుకలు జరుగుతాయని, ఈ వేడుకలకు నగరంలోని యువకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు రాజేష్ యాదవ్, సీను యాదవ్, శంకర్ యాదవ్, చిరంజీవి, ఇతర నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఏ రకంగా జరగాలని సార్తో కూడా వివరంగా కూడా యువతంతా కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది. మాకు చాలా సానుకూలంగా కూడా సార్ మాకు సహకరించారు. రాబోయే రోజుల్లో 24, 25, 26లో మన ఇందిరా మైదానంలో శ్రీకృష్ణ అష్టమి అనేది ఏ రకంగా జరుపుకోవాలి, జన్మస్థానం అనేది చాలా తిరుపతి అనేది ఒక శ్రీకృష్ణుని ప్రతి ఒక్క ఇది మా కులం అంటారు. భగవంతుడు అనేది మనందరికీ సరి సమానమే. ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో చెందిన ప్రతి ఒక్క యువకులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కావచ్చు, శ్రీకృష్ణ జన్మస్థానం వేడుకలను కలిసి ఈ వేడుకలు ఘనంగా జరపాలని అఖిల భారతీయ యాదవ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాము. 5 తారీఖులు 25, 24, 25, 26 తారీఖుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మెచ్చుకునేలాగా యాదవుల యొక్క గొప్పతనాన్ని చాటాలని చెప్పి 3 రోజుల పాటు ఇందిరా మైదానంలోని స్థలంలో యాదవ శ్రీకృష్ణ జన్మాష్టమి చేయాలని చెప్పి మేమందరూ యాదవ మహాసంఘం నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈసీ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు పర్మిషన్ అడగడం జరిగింది. ఆయన కూడా మాకు సానుకూలంగా చేసుకోమని చెప్పారు. సమస్త మానవాళి ఎలా జీవించాలని చెప్పి గీత ద్వారా మనకు ఉపదేశించినటువంటి గొప్ప దేవతామూర్తి శ్రీకృష్ణుల వారి జన్మాష్టమి సందర్భంగా రేపు నెల 24, 25, 26 3 రోజుల పాటు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ఇదే తుడా మైదానం నుంచి శ్రీకృష్ణ వేడుకలు జరిపించాలని చెప్పి తిరుపతిలో ఉండేటువంటి శ్రీకృష్ణ స్వామివారి భక్తులు కానీ అదేవిధంగా యాదవ యువత కానీ అందరం కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. రాబోయే ఆగస్టు 24, 25, 26 శ్రీకృష్ణ జన్మాష్టమి ఆయన జన్మదిన వేడుకలు ఒక పెద్ద ఎత్తున తిరుపతి ప్రజలందరికీ, చుట్టుపక్కల గ్రామాలకు, కొండపైన నివసించే వారికి అందరికీ సమాన హక్కు ఉంది. అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఈ శ్రీకృష్ణ జన్మాన్ని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి నగరంలోని శ్రీ సాయి సుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి జన్మదినం సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేసి కేక్ను కట్ చేశారు. అనంతరం హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషెంట్లకు పండ్లను అందజేశారు. గత 25 ఇయర్స్గా మా శ్రీ సాయి సుధా హాస్పిటల్ ప్రారంభం నుంచి ఈ రోజుటి వరకు మాకు అన్ని వేళల డే అండ్ నైట్ 24 hours ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా పేషెంట్ల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న మా స్టాఫ్, డాక్టర్స్ అందరూ ఈరోజు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చి వారి గ్రీటింగ్స్ తెలియజేసినందుకు వారికి మేము రియలీ వి థ్యాంక్ దెమ్ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ సుధారాణి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా హాస్పిటల్లో ఉండే ఇన్ పేషెంట్స్కి, కొంతమంది అవుట్ పేషెంట్స్కి మామూలుగా ఆహారంతో పాటు కొన్ని పండ్లు అవి ఉచితంగా సప్లై చేశాము.
ఈ సందర్భంగా మాకు గత 20 సంవత్సరాలుగా మా మీద నమ్మకంతో వస్తున్న పేషెంట్లందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేటాయించిన 2024 నిధుల విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి విడుదల చేసిన భారీ బడ్జెట్పై ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏతో కలిసిన రాష్ట్ర కూటమి ప్రభుత్వం భారీ విజయం, దాని వెనుక టీడీపీ, జనసేన నేతల కృషి ఎన్నలేనిదని అన్నారు. అందుకే కష్టాలలో ఉన్న ఏపీకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో సహకరించిందని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని క్యాపిటల్ సిటీగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసి ఎన్నో సమస్యలకు, ఎన్నో ఇబ్బందులకు గురయ్యి అమరావతిని ఒక రూపం తీసుకొచ్చి చెక్కిన శిల్పి చంద్రబాబు నాయుడు గారు. స్టార్ట్ అయిన కొద్ది రోజులకి కొన్ని బిల్డింగ్లు, కొన్ని రోడ్లు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత, ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో వచ్చినటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికే క్యాపిటల్ సిటీగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఉన్న ఒక రాష్ట్రానికి దిక్కు లేకుండా ఈ రాష్ట్రానికి 3 క్యాపిటల్ సిటీలు అని ప్రకటించి చేసింది ఏమీ లేదు. పోనీ ఆ క్యాపిటల్ సిటీ ఎక్కడో, ఆ క్యాపిటల్ సిటీకి కూడా ఈయన పోలేక లాస్ట్లో ఎలక్షన్ దగ్గర వైజాగ్కి చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకసారి కళ్ళు తెరవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతైతే బడ్జెట్ 22,000 కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర నిధులు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన 2 నెలలకే దాదాపు 15,000 గ్రాంటుని ఈరోజు అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే ఆయన చాణక్యం ఏ విధంగా ఉందో ప్రజలందరూ గుర్తించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఆస్థాన మండపంలో సంకటహర చతుర్దశి వ్రతంను ఆలయ అధికారులు నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి మొదలు తర్వాత 4వ రోజు సంకటహర చతుర్థి వ్రతం కాణిపాక ఆస్థాన మండపంలో ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ నిర్వహిస్తారు. సత్య ప్రమాణాలకు నెలవైన కాణిపాక ఆలయంలో ఈ యొక్క వ్రతంలో దంపతులు కావచ్చు, గృహంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ యొక్క వ్రతాన్ని బ్రహ్మ, విష్ణువులు కూడా ఆచరించారని గణేష పురాణంలో తెలిపారు. ఈ వ్రతం ఆచరించడం వలన విద్య, ఆరోగ్యం, వివాహం, సంతానం, వ్యాపార అభివృద్ధితో పాటు సకల దోషాలు హరించి ఆనందంతో ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంకటహర వ్రతంలో పాల్గొనే భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను, శేషవస్త్రాన్ని బహుకరించారు. బుధవారం ఉదయం స్వామివారికి నిర్వహించే అర్చన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ లోక శాంతికి ఆధ్యాత్మిక భావనే సత్మార్గమని అన్నారు. స్పిరిచువాలిటీ ఈజ్ ది ఓన్లీ కాన్సెప్ట్ which will help to strengthen the world peace. The humanity can live in peace, whether it is a family peace or the society peace or the world peace, that will get strengthened only by spirituality. Lord Venkateswara bless all of us. Whenever we are coming to Tirumala Tirupati, it is always reflecting the great culture of Telugu. Wherever the Telugu people are living all over the world, they respect Lord Venkateswara. Lord Venkateswara bless all of us. తిరుమల శ్రీవారిని టీమిండియా క్రికెటర్ ప్రసిద్ధ్ కృష్ణన్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టీమిండియా క్రికెటర్ ప్రసిద్ధ్ కృష్ణ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పాము కాటుకు గురైన వ్యక్తికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందించక వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి తమ తండ్రి చనిపోయాడని ఆవేదన చెందిన ఘటన
బుధవారం తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుమలలో కూలి పనులు చేసుకుంటున్న శ్రీరాములు పాము కాటుకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అక్కడే ఉన్న అశ్విని హాస్పిటల్లో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు తిరుపతి రోయా హాస్పిటల్కు రెఫర్ చేయడంతో అంబులెన్స్లో హాస్పిటల్కు చేరుకున్నారు. అయితే సరైన సమయంలో తన తండ్రికి వైద్య చికిత్సలు అందకపోవడంతో తమ తండ్రి మరణించాడని, తన తండ్రి మృతికి అక్కడే ఉన్న వైద్యులు కారణమని శ్రీరాములు కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ఎవరికి జరగకూడదని అత్యవసర విభాగం ముందు బంధువులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుని బంధువులకు సర్ది చెప్పడంతో వేరుతిరిగారు. గత 20 ఏళ్ళు ఇక్కడ పనిచేస్తున్నాము. మా నాన్నకు వచ్చి ఈరోజు పాము గరిచింది. కొండపైన అశ్వినికి తీసుకొని వెళ్ళాం. అక్కడ వాళ్ళు ఒక ఇంజక్షన్ వేసి కింద రోయా హాస్పిటల్కి రాయిస్తాము, అక్కడికి వెళ్ళండి ఏమీ కాదు, వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు ఇంకొక ఇంజక్షన్ వేస్తారు, ఏమీ కాదని చెప్పినారు. సరే అని చెప్పి మేము ఇక్కడ తీసుకొని వచ్చినాం. ఇక్కడ తీసుకొని వస్తే నా తమ్ముడు మా అమ్మ అంబులెన్స్లో వచ్చారు. వాళ్ళు ఇక్కడ అడ్మిట్ చేసిన తర్వాత నేను కొండపైన బయలుదేరి వచ్చినాను. అప్పుడు కొండపైన బయలుదేరినా. నేను వచ్చేసరికి ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ లేదు. నేను వచ్చిన తర్వాత ఈసీవీ అవన్నీ తీసుకున్నారు. తీసుకొని టెక్చర్ కోసము ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళాలన్నారు. టెక్చర్ కోసం వచ్చి ఒక 20 నిమిషాలు తిరిగినాను. ఎక్కడా దొరకలేదు. 20 మందిని అడుక్కున్నాను, ఎవరు లేదు. లాస్ట్ అక్కడెక్కడో వార్డులో ఉంటే నేనే వెళ్ళి తెచ్చుకున్నాను. నేను వెళ్ళి తెచ్చుకునే లోపల మా నాన్న చనిపోయారన్నారు. ఒక డాక్టర్ మేము అడిగితే డాక్టర్ మేడం అడిగితే మేము పాయిజన్ కదా, వెంటనే ట్రీట్మెంట్ చేయాలి కదా అని చెప్పి అడిగితే నాకు పాయిజన్ అంటే ఏదో తెలియదు, ఎంతో నిర్లక్ష్యంగా చెప్తుందా మేడం. ఆమె నిర్లక్ష్యం వల్ల మా నాన్న ఏదో చనిపోయినాడు, లేదంటే ఏదో మాతో పాటు నిలబడుకుంటాం. పేషెంట్ అంబులెన్స్లో మనకి తిరుమల అశ్విని హాస్పిటల్ నుంచి రుయా హాస్పిటల్కి తరలించడం జరిగింది. 3 గంటల 30 నిమిషాలకు వచ్చిన 5 నిమిషాల్లోనే మన దగ్గర ఉన్న యాంటీ స్నేక్ వీనం అనేది స్టాట్ డోస్ ఇవ్వడం జరిగింది. అప్పటికే పేషెంట్ కొంచెం ఇరటబొట్టిగా ఉండడం వల్ల కొంచెం ఈసీజీ తీశారు. ఈసీజీలో చేంజెస్ ఉన్నాయని ఎక్స్రే తీయాలని ఎక్స్రే షిఫ్ట్ చేసే లోపల పేషెంట్ బ్యాడ్ అయ్యి కొంచెం డెత్ అయింది. వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా తక్కువగా ఉంది, సాచురేషను. దానికోసం ఎక్స్రే చేయాలనుకున్నారు. నాకు తెలిసి ఇది కార్డియోటాక్సిక్ అంటారు. మామూలుగా టాక్సిక్ అంటే న్యూరోటాక్సిక్, కార్డియోటాక్సిక్ ఇలా 4 రకాలు ఉంటాయి స్నేక్ బైట్లో. మేబీ ఇది కార్డియోటాక్సిక్ లాగా ఉంది కాబట్టి గుండెకి సంబంధించిన ఫెయిల్యూర్ వల్ల అతనికి డెత్ అయ్యి జరిగింది. దాంట్లో మనమైతే మన వాళ్ళు ఇచ్చింది అయితే యాంటీ స్నేక్ వెనం ఇచ్చారు. ఆల్రెడీ కొండ మీద కూడా ఇచ్చారు. దిగిన వెంటనే మన వాళ్ళు కూడా ఇచ్చారు, ఇక్కడ రుయాలు ఇచ్చారు. ఈసీజీ ఎక్కడ పంపించారు, ఈసీజీ మనం బెడ్ దగ్గర తీస్తాం. ఎక్స్రేకి పంపించారు, ఎక్స్రేకి చెస్ట్ ఎక్స్రేకి క్యాజువాలిటీలో 20 కేసులు ఉన్నాయి. అట్లని నిర్లక్ష్యం అని కాదు, కానీ వాళ్ళ బాధలో వాళ్ళు చెప్పడంలో నేను వాళ్ళని ఏం తప్పు పట్టట్లేదు. వాళ్ళ ఐడియాలో వాళ్ళు అలా అనుకోవచ్చు. బట్ కానీ కామన్గా మనం ఎప్పుడు కూడా ఎవరైనా ప్రాణాన్ని మనము చీప్గా చూడం కాబట్టి వచ్చిన ప్రతి కేసుని మనం కాపాడాలని ట్రై చేస్తాం. వద్దు అనుకుని ఏ డాక్టర్ పనిచేయడు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చే రోగుల పట్ల అక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సరైన సమయంలో వైద్యం అందించడం లేదని అక్కడికి వచ్చే రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులు స్పందించి నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. పిహెచ్సికి తీసుకెళ్తే 11 నుంచి 12:30 దాకా అంబులెన్స్ అందుబాటులోకి రావటం లేదు. మళ్ళీ మీరు ఎట్టయినా ప్రైవేట్ వెహికల్ తీసుకెళ్ళి అరేంజ్ చేసుకొని వెళ్ళండి అని వాళ్ళు అంటా ఉంటే ఫోన్ చేసి అంబులెన్స్కి దొరకనే బండిలోనే తీసుకొని ఇక్కడికి 2కి వస్తే ఇప్పుడు తీసుకెళ్లారు లోపలికి, ఎమర్జెన్సీకి ఇప్పుడు తీసుకెళ్లారు. అంత లోపల ఆ మనిషికి ఏదైనా అయితే వీళ్ళు బాధ్యులు కారా? మేము డబ్బులు ఉండే వాళ్ళం అయితే ప్రైవేట్కి తీసుకెళ్ళి ఉంటాం, లేదు కాబట్టే కదా ఇక్కడ తీసుకొస్తాము. అలాంటప్పుడు వాళ్ళు ఎలా స్పందించాలి? ఇప్పుడు 5:30 2 గంటలకు వస్తే 5:30కి ఎమర్జెన్సీకి తీసుకెళ్లేదే. వాళ్ళు మేడం అంబులెన్స్ వెళ్తే తీసుకుంటారని మేమంటే ఇక్కడ అంబులెన్స్ అందుబాటులో లేదు, 1 గంట వెయిట్ చేయి, 1:40 నిమిషాలు వెయిట్ చేయని చెప్తానే ఉంటారు. అప్పటికి లేని వాళ్ళు అలాగే ఉండిపోవాలా? తన రచనలతో అంటరానితనం, దళిత హక్కులు మరియు కుల విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన గొప్ప కవి గుర్రం జాషువా అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. గుర్రం జాషువా వర్ధంతిని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాషువా యొక్క అన్ని రచనలు సాధారణ ఇతివృత్తాలు కనిపిస్తాయని తెలిపారు. ఆయన రచించిన గబ్బిడం, పెరదౌసి మరియు కందిసీకుడు వంటి సాహిత్య పుస్తకాలు బడుగు బలహీన వర్గాల చైతన్యానికి దోహదం చేస్తాయని, ఈ రచనలు జాతీయ స్థాయిలో తెలుగు భాషకు గుర్తింపు తెచ్చాయని అన్నారు. ఆయన రాసిన పద్యాలు ప్రముఖ పౌరాణిక నాటకం హరిశ్చంద్రలో చేర్చబడ్డాయని వివరించారు. 1995లో ఆంధ్రప్రదేశ్లోని దళిత సంఘాలు జాషువా జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ శతాబ్ద ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. సంస్కర్త గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి సందర్భంగా
రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. అంటరానితనాన్ని రూపుమాపేదానికి తన కళాన్ని పదును పెట్టిన సంఘ సంస్కర్త గుర్రం జాషువా గారు మనుషులంతా ఒక్కటే, కుల మతాలకు అతీతంగా తన వ్యాసాల ద్వారా, కవిత్వాల ద్వారా ప్రజలను నిద్రలేపిన కవి పుంగనుడు గుర్రం జాషువా గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పించాము. ఆయనకు కవి కోకిల, పద్మభూషణ్ బిరుదులు కూడా ఉన్నాయి. సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించారు. సుముఖశ్చై కదం తశ్చౌ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప. ఆదివారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ, మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి, రెండవది సంకటహర చతుర్థి. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాడి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. లాభం శత సంవత్సరమని, 100 ఏళ్ళు బతకాలని, 100 ఏళ్ళు బాగుండాలని, ఇల్లు కావాలని, ఆరోగ్యం కావాలని, ఏది సంకటం లేనివాడు ఊరు లేరు. ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి విశేషంగా ప్రతి నెల వస్తుంది. ఈ బుధవారం సౌమ్యవాసరి అంటే బుధవారం, ఆ బుధవారం విశేషం వినాయకుడికి. ఆ బుధవారం ప్రదోషకాలం సాయం సంధ్యావేళలో అభిషేకము, అన్ని పూజ మా గోపీనాథ్ రెడ్డి గారి, చంద్రంగారెడ్డి గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల సంకటహర చతుర్థి చేస్తున్నాం. అందువల్ల ప్రతి ఒక్కరికి ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి సంకటహర చతుర్థి. అందువల్ల ఆయన్ని పూజ చేస్తే అన్ని అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము అన్నీ కుదురుతుంది అని శాస్త్రం ఇదిగా ఉంది. కాబట్టి చాలామంది భక్తులు ఎక్కువ అవుతున్నారు. ప్రతి నెల చూసినప్పుడు ఈ నెలకి చూస్తే ఇంకొక నెలకి ఎక్కువ అంటే ఆయన పవర్ అది దేవుడిది. అందువల్ల వినాయకుడికి గజాననం భూతగణాది సేవితం కపిత్త జంబూ బలసార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. మనకి ఏమి శోకం ఉన్నా అది ఆయన అన్నీ చన్నీళ్ళలాగా తీసి మనం బాగా చేస్తారని నమ్మకము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు అందించే అన్నప్రసాదాలు నాణ్యంగా ఉండాలని ఈవో శ్యామలరావు. వైద్యుల నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి మృతి. పాము కాటుకు గురైన తమ తండ్రికి సరైన సమయంలో వైద్య చికిత్స అందలేదని మండిపడిన మృతుని కుమారుడు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులు కేటాయించడం అభినందనీయం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్. తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా నారపురెడ్డి మౌర్య బాధ్యతల స్వీకరణ. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.